మీరు మీ గురించి విన్నప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ చేయడంలో మీరు ఎక్స్పర్ట్ అని విన్నాం. కొంచెం దాని గురించి డీటెయిల్డ్గా చెప్పరా? అంటే ఎలా స్టార్ట్ అయింది ఆ క్వెస్ట్? ఆస్ట్రల్ ట్రావెల్ అనేది రూప్ సంగ్రంప పుస్తకం చదివాను. ఓకే. యూ ఫర్ ఎవర్లోనే ఉందనుకుంటాను. అవును, మరణం లేని మీరులో. సో దాంట్లో ఏంది, ఆస్ట్రల్ ట్రావెల్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఊహించుకోవాలి, నిన్ను పైన ఆ ఫ్యాన్ మీద కూర్చుంటే నీ భూమి మీద నువ్వు చూసుకుంటే ఎలా ఉంటుంది, ఫస్ట్ అలా ఊహించుకో. అలా ఊహించుకొని పడుకొని, మామూలుగా అంటే ధ్యానంలో కాదు, ఇదంతా పడుకొని విజువలైజ్ చేసుకుంటూ కూర్చునేదాన్ని. అది చాలా నెలలు పట్టింది అనుకో నేను ఆ స్థితికి ఎదగడానికి. ఆ రోజుల్లో ఇంట్లో రామాయణం వచ్చేది. అంటే మన టీవీలో డీడీలో రామాయణం వచ్చేది చూడు. అవును. ఆ రామాయణంతో వస్తుంటే నువ్వు లోపలికి వెళ్ళి నేను పడుకున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అప్పుడు. అందరూ బయట గోలగోలగా రామాయణం చూస్తున్నారు గట్టిగా. నేను పడుకున్నాను. పడుకొని వితిన్ నో సెకండ్ నాలోంచి నా ఆత్మ బయటకు వచ్చేసింది. ఓకే. బయటకు వచ్చి పైన ఉంది. పైన ఉంటే పైనుంచి నన్ను నేను చూసుకుంటున్నాను. నా ఒళ్ళంతా గోల్డెన్ కలర్లో కనపడుతుంది. ఓకే. ఇదేంటి గోల్డెన్ కలర్లో కనపడుతుంది అంటే నేను శరీరంలోంచి బయటకు వచ్చాను అనమాట. ఓకే అని అప్పుడు అనిపించంగానే సార్ అప్పుడు పూనాలో ఉన్నారు, రజనీష్ ఆశ్రమానికి వెళ్ళారు. ఓకే. ఆ టైంలో. సో అందుకని నేను పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం అనమాట. ఓకే. సో అక్కడికి వెళ్దాం ఇప్పుడు, అంటే నేను ఇప్పుడు శరీరం లేదు కాబట్టి నేను ఎక్కడికంటే వెళ్ళొచ్చు. ఓకే. అలా అని అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి అక్కడి నుంచి మన తమ్ముడు డెహ్రాడూన్లో ఉన్నాడు. వాడికి థర్డ్ ఏ ఉందని తెలుసు కదా నాకు. వాడు నన్ను చూస్తాడు, నేను ఆస్ట్రల్గా వెళ్ళాను, నన్ను చూస్తాడు, గుర్తుపడతాడేమో చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాను. వాడిది ఏదో మీటింగ్ జరుగుతూ ఉండింది. నేను ఇలా కాళ్ళ దగ్గర అలా తిరుగుతూ ఉన్నాను, తిరిగి ఒక సెకండ్లో మళ్ళా బాడీలోకి వచ్చి పడ్డాను. ఓకే. అయిపోయింది. ఇంకా నేను ఎవరికి ఏం ఎక్స్పీరియన్స్ ఏం చెప్పలేదు. మళ్ళాడు వాడు ఊరి నుంచి వచ్చాడు. నన్ను ఇంకా క్యాంపుల్లో కూడా నన్ను వదలవా అన్నారు మా తమ్ముడు. ఓకే. ద్వారకనాథ్ సార్. నేనేం చెప్పలే వాడికి. ఓకే. ఇలా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, నేను ఆస్ట్రల్ ట్రావెల్ చేశాను, నేను నీ దగ్గరకు వచ్చాను, ఏమీ చెప్పలేదు. ఓకే. చెప్పకుండానే వాడే అన్నాడు ఈ మాట. ఓహో, అయితే నేను నిజంగా వెళ్ళాను అనమాట అక్కడికి. ఓకే. అలాగే ఆస్ట్రల్ ట్రావెల్ అనేది బయటకు వచ్చింది. వావ్, గ్రేట్. ఇదంతా విత్ ప్రాక్టీస్, లాట్ ఆఫ్ ప్రాక్టీస్. మీరు ద్వారకనాథ్ సారు ఆస్ట్రల్ ట్రావెల్ గురించి ఏమైనా ప్రయోగాలు చేసేవారా? చాలా ప్రయోగాలు చేసేవాళ్ళం. వరుసగా పడుకునేవాళ్ళము, ఒకళ్ళు ఒకళ్ళు పట్టుకునేవాళ్ళము, అదేంటి పేపర్ మీద రాసుకునేవాళ్ళము, ఇక్కడికి వెళ్ళాలి, ఈ ప్రదేశానికి వెళ్ళాలి అని. సరే అని పట్టుకొని రాత్రి శరీరాల నుంచి బయటకు వచ్చేవాళ్ళము, వచ్చి ఏదో చూసేవాళ్ళము, వచ్చి మేము రాసేవాళ్ళం అనమాట. మేమేం చూసామో అది రాస్తే ఇంచుమించుగా అందరిది ఒకటేగా ఉండేది. ఓకే. కొంచెం తేడాలతోటి. ఈ రేంజ్లో ప్రాక్టీస్ ఉండేవి. చాలా ఎక్స్పెరిమెంట్స్. ఆ రోజుల్లో చేసిన ఎక్స్పెరిమెంట్స్ అంతా ఇంత కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరికి తెలియదు, ధ్యానమే తెలియదు, ఇంకా ఆస్ట్రల్ ట్రావెల్ ఏం తెలుస్తుంది. సో ఏమీ తెలియదు కాబట్టి అలా జరిగింది అనమాట.